సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కొడదాం. అక్కినేని వారి వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా పరిచయం అవుతున్న సినిమాకి సంబంధించి కొంచెం ఆసక్తిగానే ఎదురుచూపులు సాగాయి. ఆ ఎదురుచూపులకి దీపావళి పర్వదినాన అఖిల్ మూవీ యూనిట్ ఫుల్ స్టాప్ పెట్టింది. అఖిల్ తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి థియేటర్లకు వచ్చేశాడు. సినిమాకి సంబంధించిన ప్రమోషన్ మెటీరియల్ లో అఖిల్ కొంచెం ఎక్కువగానే క్యూరియాసిటీ కలిగించాడు. ఆ కుతూహలాన్ని సంతృప్తి పరుస్తూ అఖిల్ తెలుగు ప్రేక్షకులకి ఎటువంటి ట్రీట్ ఈ సినిమాతో ఇవ్వగలిగాడో మన సమీక్షలో తెలుసుకుందాం. సినిమా కథ విషయానికి వస్తే అఖిల్ ఓ అనాథ అయినప్పటికీ ఫ్రెండ్సే లోకంగా జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది దివ్య. దివ్య ప్రేమ కోసం ఆఫ్రికాలో తలెత్తిన ఓ సమస్యని అఖిల్ పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటి, ఆ సమస్యని అఖిల్ ఎలా పరిష్కరించగలిగాడు అన్నది ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే అఖిల్ సినిమా చూసేసిన తర్వాత ఓ విషయాన్ని పక్కాగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదేమిటి అంటే తెలుగు సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించగలిగే ఓ నికార్సైన నటుడు దొరికాడు అని. అఖిల్ చాలా గ్రాండ్ గా తన కెపాసిటీ ఏమిటో క్యాపబిలిటీ ఏమిటో తెలుగు ప్రేక్షకులకి ఓ పద్ధతిగా ఈ సినిమాతో తెలియజేశాడు. నిజంగా ఫెంటాస్టిక్ ఎంటర్టైనర్. ఏమా గ్రేస్, ఏంటా ఎనర్జీ, తన పర్ఫార్మెన్స్ తో స్టన్ చేసేసాడంతే. ముఖ్యంగా డాన్స్ లు ఫైట్ లో అయితే రచ్చే. డాన్స్ లో ఉన్న అన్ని ఫార్మ్స్ ని పర్ఫెక్ట్ గా చేసేస్తున్నాడు. అలా చేసేప్పుడు అతని ఎనర్జీని చూస్తుంటే మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే. ఇంట్రడక్షన్ సాంగ్, సినిమాలో లాస్ట్ సాంగ్ అక్కినేని పాట, ఈ రెండు పాటల్లో ఎలా రెచ్చిపోయాడు అంటే వీరంగమే. అబ్బా మామూలుగా చేయలేదు. ఎక్సైట్మెంట్ ని కంట్రోల్ చేసుకోలేం. సూపర్ గా చేశాడు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఏమాత్రం కనికరం లేకుండా ఆ రెండు పాటల్లో చాలా హార్డ్ స్టెప్స్ ని కంపోజ్ చేశాడు. ఎంత కష్టమైనా దానిని పైకి కనిపించనీయకుండా ఆ స్టెప్స్ లో బ్యూటీని మిస్ చేయకుండా బ్రహ్మాండంగా చేశాడు. చాలా పర్ఫెక్ట్ గా అఖిల్ డాన్స్ తాట తీసాడు అంతే ఈ సినిమాలో. ఇలా ఎంత చెప్పుకున్నా అది అఖిల్ పెర్ఫార్మెన్స్ ముందు తక్కువ అవుతుంది. ఆన్ స్క్రీన్ మీద అఖిల్ డాన్సుల్ని బీభత్సంగా ఎంజాయ్ చేస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఫైట్స్ విషయంలో కూడా అఖిల్ ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కనిపించలేదు. ఫైట్స్ చేసేప్పుడు అఖిల్ యాటిట్యూడ్ చూడముచ్చటగా ఉందలే. ఎంత కష్టమైన ఫీట్ నైనా సునాయాసంగా చేసేస్తున్నాడు. ఫైట్స్ పరంగా కూడా ప్రేక్షకుల మనసులు దోచుకుంటాడు. ఈ సినిమాకి సంబంధించి మొత్తంగా కూడా అఖిలే హైలైట్. అఖిల్ ని, అతను చేసిన డాన్సుల్ని, ఫైట్లని తీసి పక్కన పెట్టి ఈ సినిమాని చూస్తే అసలు ఇదేం సినిమా సామి అనిపించింది. ఆ పైన ఈ సినిమాకి దర్శకుడు వి. వినాయక అని నోటి మీద ఏలు కూడా వేసుకోవాలనిపించింది. సినిమాకి కథ అందించినందుకు గాను కోటి తగ్గకుండా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను అని స్వయంగా కోన వెంకటే ప్రకటించారు. ₹1 వాల్యూ ఈ కథలో ఉందా అని కూడా ఆలోచించాలనిపించింది. ఫార్ములా సినిమాలు తీసి విసిగిస్తున్నారు అని మొత్తుకోలు ఎక్కువైపోవడంతో ఫార్ములాని పక్కన పెట్టి రొటీన్ కథలను ఎత్తుకుంటున్నట్టున్నారు కోన వెంకట్ అండ్ టీం. ప్రత్యేకంగా చెప్పుకోవడంలో తప్పులేదు. బ్రూస్లీ సినిమాలో ఏదైతే తప్పు జరిగిందో అదే అఖిల్లో కూడా జరిగింది. వెలుగొండ శ్రీనివాస్ ఈ సినిమా కోసం అనుకున్న పాయింట్ కూసంత ఆసక్తి కలిగించేదే, కానీ స్క్రీన్ ప్లే రూపొందించే క్రమంలో లెక్కలేనన్ని అనాసక్తికరమైన అంశాలని కథలో చేర్చేశారు. ఆఫ్రికా దేశంలో భూమధ్య రేఖ దగ్గర జువా అనే సూర్య కవచం అనే పాయింట్, ఆ పాయింట్ చుట్టూతా అల్లిన విశేషాలు ప్రాపర్ లాజిక్ లేని కారణంగా నమ్మశక్యంగా అనిపించలేదు. ఆ పైన దానికి ఓ పేలవమైన అసలే మాత్రం ఇంట్రెస్ట్ కలిగించలేని లవ్ స్టోరీని అటాచ్ చేశారు. ఆ లవ్ స్టోరీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తెలుగు సినిమా చరిత్రలోనే వెరీ బ్యాడ్ లవ్ స్టోరీగా దీన్ని చరిత్రకి ఎక్కించొచ్చు. ఆ పైన బుర్రాపాడు లేని విలన్స్. రష్యాలో ఉంటున్న విలన్ కి జువా అనబడే సూర్య కవచం ఎందుకు అవసరం అన్న రీజన్ మెహర్ రమేష్ గారి శక్తి సినిమాని గుర్తుకు తెచ్చేసిద్ది. దాదాపు ఈ సినిమాలో ఉన్న విలన్లు ప్రయాసాలు ప్రయత్నాలు అన్ని కూడా అటు ఇటుగా ఆ సినిమాలో ఉన్నట్టే ఉంటాయి. హీరో ఏమో మహా ఎనర్జెటిక్ గా చాలా తెలివిగా ఉన్నాడు. అతని కెపాసిటీని సరిగ్గా ఛాలెంజ్ చేయడానికి పవర్ఫుల్ విలన్ పెట్టలేకపోయారు సినిమాలో. కామెడీకి కూడా సరైన ప్లేస్ ఇవ్వలేకపోయారు ఈ సినిమాలో. సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం గారు కొంచెం కాపాడారు అంతే. అఖిల్ సినిమా వరకు పాటలు హైలైట్. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం కనిపించినంత సేపు పర్వాలేదు అనిపించింది. సినిమా మొత్తంలో కూడా కట్టి పడేసే ఎమోషన్ లేదు, గుర్తుంచుకునే ఫీలింగ్ లేదు. వెరీ బ్యాడ్ లవ్ స్టోరీ మూలంగా సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కంప్లీట్ గా స్పాయిల్ అయిపోయింది. సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం పంచిన కొన్ని నవ్వులు రిలీఫ్ ఇస్తాయి తప్పించి స్టోరీతో అయితే కనెక్ట్ అవ్వలేము. ఎందుకంటే కన్విన్స్ అవ్వలేని రీజన్స్ చాలా కనిపిస్తాయి. సాంకేతికంగా అన్ని విభాగాలు బాగానే పనిచేసినట్టు అనిపిస్తాయి. అనుప్రూబెన్స్ మ్యూజిక్ బాగుంది. కథాగమనంలో ఆసక్తి లేకపోవడం కారణంగా మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని ఎంజాయ్ చేసే పరిస్థితి ఏర్పడలేదు. అమల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ ఓకే, గౌతమ్ రాజు గారు ఎడిటింగ్ షార్ప్ గానే పనిచేసింది. సినిమా నిడివి కేవలం 2 గంటల 10 నిమిషాలు మాత్రమే. అయినప్పటికీ అసహనంగా ఫీల్ అయ్యామంటే సినిమాని వి. వినాయక్ గారు ఎంత గొప్పగా తీసారో మనం ఊహించుకోవచ్చు. నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగానే ఉన్నాయి. నితిన్ వెనక్కి తగ్గకుండా బాగానే ఖర్చు పెట్టాడు. గ్రాండ్ గానే సినిమాని తెరకెక్కించారు. నటీనటుల అభినయం విషయానికి వస్తే అఖిల్ డాన్స్లు ఫైట్ల గురించి మాట్లాడుకున్నాం. నటన పరంగా కూడా పాస్ మార్కులు వేయించుకున్నట్టే, కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అది అఖిల్ పొరపాటాన్ని పూర్తిగా చెప్పలేం. ఎందుకంటే అతనిలో ఉన్న నటుడిని బయటికి తీసుకురావడానికి పెద్ద స్కోప్ లేదు ఈ సినిమాలో. సరైన సన్నివేశాలు రాయలేదు, మంచి సన్నివేశాలు పడలేదు. హీరోయిన్ సాయిషాలో కూడా విషయం ఉంది. ఆమెను కూడా ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదు. డాన్సులు బాగానే చేసింది, ఎక్స్ప్రెషన్స్ బాగా పెడుతుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. కానీ బ్యాడ్ లక్ మంచి
క్యారెక్టర్ ఆమె కోసం రాయలేకపోయారు. తర్వాత బ్రహ్మానందం గారు యాజ్ యూజువల్ గానే మంచి అవకాశం దొరికింది, బాగా నవ్వించారు. అలానే వెన్నెల కిషోర్ ని త్రూఅవుట్ సినిమా చూపెట్టారు, ఆయన కూడా ప్రాపర్ గా వాడుకోలేదు. ఏదో జూనియర్ ఆర్టిస్ట్ ని నిలబెట్టినట్టు నిలబెట్టారు పక్కన బ్రహ్మానందంతో కొట్టించడానికి ఊరకనే. మహేష్ మంజ్రేకర్, రాజేంద్ర ప్రసాద్ సహా కొంతమంది నోటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు, కానీ ఎవరిని కూడా సరిగ్గా వాడుకున్న పరిస్థితి లేదు ఈ సినిమాలో. చివరిలో నాగార్జున మెరుపులా కనిపించారు. ఆయన ఎంట్రీ అక్కినేని అభిమానులకి ట్రీట్ అని చెప్పుకోవాలి. మొత్తంగా అఖిల్ గురించి చెప్పుకోవాలి అంటే సినిమా సక్సెస్ కు సంబంధించి భరోసా ఇవ్వలేం, కానీ అఖిల్ కి సంబంధించి మాత్రం ఓ షో రీల్ లాంటిదే. అతని కెపాసిటీ ఏంటి, క్యాపబిలిటీ ఏంటి అనేది పర్ఫెక్ట్ గా తెలుసుద్ది ఈ సినిమాలో. మంచి కథ పడలేదు, బ్యాడ్ లక్. అవకాశాల గురించి అనుమానమే అక్కర్లేదు. తెలుగు ప్రేక్షక లోకాన్ని ఉర్రు తొలగించే ఫిగరే అఖిల్. మంచి కథని అతను దొరకబుచ్చుకోవటమే ఆలస్యం. ఇది అఖిల్ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బెన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.